గోమాత పెట్టిన ఈ శాపం వల్లే ఆడవాళ్లు ప్రసవ సమయంలో ఇంత నొప్పిని భరిస్తున్నారని మీకు తెలుసా? ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది. ఆ రైతు ఎంతో ప్రేమగా ఆవుని చూసుకునేవాడు. కానీ ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది. కోపంతో ఆ రైతు ఆవుని తరిమేశాడు. ఆవు బాధతో, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకు ఇంత అహంకారం, ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు? పాలు ఇచ్చినన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాడు, ఒక్కరోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరిమేశాడు అని అంటుంది. కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మా, నా బిడ్డను నా వీపు మీద పెట్టు, ఇక్కడి నుండి నేను వేరొక చోటికి తీసుకువెళ్ళాలి అని ఆవు అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, నీ బిడ్డను చూడటానికి దరిద్రంగా ఉంది, నేను దీనిని పట్టుకొని నీ వీపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది. ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను, కానీ నువ్వు నా బిడ్డను నన్ను అవమానించావు. నీకు అసలు నొప్పి విలువ తెలియదు కదా. ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కంటే 100 రెట్లు ఎక్కువ బాధ మీరు భరిస్తారు అని శాపం పెడుతుంది. అలాగే మీకు పుట్టిన బిడ్డ 9 నెలల వరకు నడవలేరు, కానీ ఆవుకు పుట్టిన బిడ్డ పుట్టినప్పటి నుండే నడుస్తుంది అని అంటుంది.